మార్నింగ్ వెల్కమ్ టు కాఫీ టైం. నేను హరికృప. నేను పూర్ణిమ. యాదాద్రిలో సంచలనం సృష్టించిన నరేష్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్ వచ్చింది. ఆత్మకూరు మండలం పల్లెట్ల సమీపంలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. సమాచారం అందుకున్న నరేష్ కుటుంబ సభ్యులు స్పాట్కి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పక్కనే ఉన్న ప్యాంట్, షర్ట్ను చూసి అవి తమ బిడ్డవేనని చెప్పుకొచ్చారు. దీంతో ఈ కేసు సరికొత్త మలుపు తిరిగింది. ఇప్పటికే నరేష్ని చంపి కాల్ చేశానంటూ స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డి పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. అయితే దాంతోనే కేసు కొలిక్కి వచ్చిందనుకున్న పోలీసులకు తాజా ట్విస్ట్ షాక్ ఇస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా లింగరాజుపల్లికి చెందిన స్వాతి, పల్లెర్లకు చెందిన నరేష్లు ప్రేమించుకున్నారు. అమ్మాయి తరపు కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అయితే వీళ్ల ప్రేమ కథ ఎవరూ ఊహించని మలుపు తిరిగింది. నరేష్ అదృశ్యం, ఆపై హత్య, ఆ తర్వాత స్వాతి ఆత్మహత్యతో ఈ లవ్ స్టోరీ విషాదాంతమైంది. మొదట నరేష్ ఆచూకీపై మౌనం వహించిన స్వాతి తండ్రి పోలీసుల దర్యాప్తులో తానే హత్య చేసినట్టు అంగీకరించాడు. నరేష్ను చంపి ఆ తర్వాత మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు విచారణలో వెల్లడించాడు. హత్య కేసులో తాను మరొకరి సహకారం కూడా తీసుకున్నట్టు పోలీసులకు వివరించాడు. ఈ కేసులో ప్రస్తుతం స్వాతి తండ్రి మరో నిందితుడు జైల్లో ఉన్నారు. ఇదిలా ఉంటే లింగరాజుపల్లిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం అంటూ కలకలం రేగుతోంది. మృతదేహాన్ని పరిశీలించిన నరేష్ తల్లిదండ్రులు అది తమ బిడ్డదేనంటూ అనుమానం వ్యక్తం చేశారు. ఘటనా స్థలంలో దొరికిన అస్థికులు, దుస్తులు తమ బిడ్డవేనంటూ కన్నీటి పర్యంతమయ్యారు. గుర్తు తెలియని మృతదేహం నరేష్తేనా? తల్లిదండ్రుల అనుమానం నిజమేనా? లేదంటే దుండగులు ఎవరినైనా చంపి డెడ్ బాడీని ఇక్కడ పడేశారా? ఘటనా స్థలంలో అస్థికలు, దుస్తులు సేకరించిన పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపుతామన్నారు. నివేదికొస్తే అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు లేనట్లేనా? ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు ఇదే అనుమానాన్ని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ప్రధానితో భేటీ అనంతరం సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు ఈ అనుమానాలకు బలం చేకూర్చుతున్నాయి. పెంచితే మంచిది, లేకుంటే మాకెలాంటి నష్టం లేదన్న సీఎం కేసీఆర్ కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దీంతో ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో సీట్ల పెంపుపై బిల్లు వచ్చే ఛాన్స్ లేదని భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు ఏపీ, తెలంగాణలోని రాజకీయ పార్టీలను ఎప్పటినుంచో ఊరిస్తున్న అంశం. అయితే ఇప్పుడు అప్పుడు అంటూ వాయిదా పడ్డా ఈసారి సమావేశాల్లో పార్లమెంటు ముందుకు బిల్లొస్తుందని అందరూ భావించారు. ఇప్పటికే కేబినెట్ నోట్ కూడా రెడీగా ఉండటంతో అంతా ఓకే అయిపోయింది అనుకున్నారు. కానీ ఈ సీట్ల పెంపు విషయంలో కేంద్రం నిర్ణయం రెండు రాష్ట్రాలకు షాక్ ఇచ్చినట్టే కనిపిస్తోంది. బుధవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ ప్రధానితో భేటీ అయ్యారు. వివిధ అంశాలను మోదీ దృష్టికి తీసుకెళ్లారు. పనిలో పనిగా అసెంబ్లీ సీట్ల విషయంపై ప్రస్తావించిన పీఎం మోదీ నుంచి ఎలాంటి హామీ లభించలేదని తెలుస్తోంది. మీటింగ్ తర్వాత సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు బలం చేకూర్చుతున్నాయి. సీట్లు పెంచితే మంచిది, పెంచకపోతే మాకెలాంటి నష్టం లేదంటూ ఆయన చేసిన కామెంట్స్తో తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు డౌటేనంటున్నారు. ప్రతిసారి రాబోయే సమావేశాల్లో సీట్ల పెంపు బిల్లు వస్తుందంటూ ప్రచారం సాగింది. చివరికి వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో తప్పనిసరిగా బిల్లొస్తుందని భావించారు. ఈ విషయాన్ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హోంమంత్రి రాజ్నాథ్ దగ్గర ప్రస్తావించారు. ఈ అంశం తన పరిధిలో లేదని ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలతో మాట్లాడాలన్నారు రాజ్నాథ్ సింగ్. అయితే దీనిపై మోదీతో భేటీలో సీఎం కేసీఆర్ ప్రస్తావించిన హామీ రాలేదంటున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు కోసం అధికార పార్టీలు ఆశగా ఎదురుచూశాయి. అయితే ఇది పూర్తిగా రాజకీయ నిర్ణయంగా మారడంతో బీజేపీ మాకేంటి లాభమంటూ ఆలోచిస్తోందని వార్తలు వినిపించాయి. సీట్ల పెంపు వల్ల ఏపీలో టీడీపీ, తెలంగాణలో టీఆర్ఎస్ మాత్రమే లాభపడతాయని స్థానిక బీజేపీ నేతలు చెప్పడంతో ఈ అంశం పెండింగ్లో పడినట్లుగా చెబుతున్నారు. సీట్ల పెంపు లేదన్న విషయం ఇప్పుడు జంపు జిలానీలో కొత్త గుబులుకు కారణమైంది.
బీహార్ రాజకీయాలు హీట్ పెంచుతున్నాయి. నితీష్ రాజీనామా తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. వేకువజాము వరకు మీటింగ్లు, మంతనాలు, ధర్నాలతో పాట్నా అట్టుడికిపోయింది. సీఎం పదవికి రాజీనామా చేసిన నితీష్ కుమార్ బీజేపీ మద్దతుతో మరోసారి ప్రమాణ స్వీకారానికి సిద్ధమయ్యారు. దీంతో ఆర్జేడీ ఎదురు దాడికి దిగింది. అర్ధరాత్రి సమయంలో తేజస్వి యాదవ్ కార్యకర్తలతో కలిసి రాజ్భవన్ ముందుకు ధర్నాకు దిగడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాజీనామా చేసిన తర్వాత నితీష్ ను కలిసిన బీజేపీ నేతలు ఆయనకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. అక్కడి నుంచి నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ తో సమావేశమయ్యారు. తమకు 132 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉందంటూ గవర్నర్ త్రిపాఠికి లేఖను సమర్పించారు. దీంతో నితీష్ ప్రమాణ స్వీకారానికి గవర్నర్ అనుమతిచ్చారు. ఇవాళ ఉదయం 10 గంటలకు మళ్లీ సీఎంగా ప్రమాణం చేయనున్నారు నితీష్ కుమార్. పార్టీల సభ్యులతో మద్దతిచ్చే వారి సంఖ్య 132కు చేరినట్టు బీజేపీ నేత సుశీల్ మోదీ తెలిపారు. తమ దగ్గర మెజారిటీ ఉన్నప్పుడు ఆర్జేడీ కాంగ్రెస్ కూటమికి బలం ఎక్కడుంది అంటూ ప్రశ్నించారు. ఉదయం ప్రమాణ స్వీకారం ఉంటుందని తేల్చేశారు సుశీల్ మోదీ. అటు నితీష్ కుమార్ వేగంగా పావులు కదుపుతుండటంతో ఆర్జేడీ అప్రమత్తమైంది. గవర్నర్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం లేదంటూ మండిపడ్డారు. తేజస్వి యాదవ్ నితీష్ కుమార్ పై ట్విట్టర్లో నిప్పులు చెరిగారు. నితీష్ కుమార్ తన ఇంట్లో ఎమ్మెల్యేలను బంధించారని, తమకు సగం మంది జేడీయూ ఎమ్మెల్యేల మద్దతుందంటూ బాంబు పేల్చారు. గవర్నర్ నిర్ణయానికి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తామంటూ అర్ధరాత్రి కార్యకర్తలతో కలిసి రాజ్ భవన్ కు బయలుదేరారు. దీంతో సీన్ హీట్ ఎక్కింది. రాజ్ భవన్ ముందు ధర్నాకు దిగడంతో గవర్నర్ త్రిపాఠి తేజస్వి యాదవ్ను లోపలకు అనుమతించారు. నితీష్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని రద్దు చేసి తమకు అవకాశం ఇవ్వాలని కోరారు తేజస్వి. గవర్నర్ నుండి ఎటువంటి హామీ రాకపోవడంతో ఇదంతా ముందస్తు ప్లాన్ అంటూ మండిపడ్డారు తేజస్వి యాదవ్. మహాకూటమిని గెలిపించిన ఓటర్లను నితీష్ మోసం చేశారంటూ తేజస్వి నిప్పులు చెరిగారు. బీహార్లో మొత్తం అసెంబ్లీ సభ్యుల సంఖ్య 243 కాగా ఆర్జేడీ బలం 80, జేడీయూకి 71 మంది శాసనసభ్యులున్నారు. బీహార్లో బీజేపీకి 53 మంది సభ్యుల బలముండగా కాంగ్రెస్కు 27 మంది సభ్యుల బలముంది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు 122 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే బీజేపీ మిత్రపక్షాలతో పాటు జనతాదళ్ కలిస్తే ఆ సంఖ్య 132కు చేరుతుంది. అటు ఆర్జేడీ, కాంగ్రెస్ బలం కేవలం 107 మాత్రమే. మిగిలిన సభ్యులను కలిపినా మ్యాజిక్ మార్క్ దాటలేరు. సో ఇప్పుడు అతిపెద్ద పార్టీ ఆర్జేడీ అయినా ప్రభుత్వ ఏర్పాటు మాత్రం జేడీయూ, బీజేపీ కూటమికే ఉంది. వేర్పాటువాదులకు చెమటలు పట్టిస్తున్నాయిగా దర్యాప్తు సంస్థలు. జమ్మూ కాశ్మీర్ యువతను రెచ్చగొడుతున్న వేర్పాటువాదులకు చుక్కలు చూపిస్తున్నాయి దర్యాప్తు సంస్థలు. వివిధ కేసుల్లో సెపరేటిస్ట్ నేతలకు చెమటలు పట్టిస్తున్నాయి. టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులో ఎన్ఐఏ 7గురిని అరెస్ట్ చేయగా, మనీ లాండరింగ్ కేసులో ఇప్పుడు షబీర్ షా అరెస్ట్ సంచలనంగా మారింది. దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపి కాశ్మీర్ రావణ కాష్టంగా మారుస్తున్న వేర్పాటువాదుల అసలు రంగు బయటపడుతోంది. ఇప్పటికే కాశ్మీర్లో రాళ్ల దాడుల వెనక ఉంది వేర్పాటువాదులేనని, వారికి ఉగ్రవాదుల నుంచి ఆర్థిక సాయం అందుతున్న విషయం స్టింగ్ ఆపరేషన్లో వెల్లడైంది. ఈ ఆరోపణలతో రంగంలోకి దిగిన ఎన్ఐఏ 7 వేర్పాటువాదులను అరెస్టు చేసింది. తరువాత కొద్ది రోజులకే మరో వేర్పాటువాద నేత షబీర్ షాను కాశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. మనీ లాండరింగ్ కేసులో షాబీర్ షాను కాశ్మీర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతన్ని ఈడీకి అప్పగించారు. దీంతో ఈడీ అధికారులు షాబీర్ షాను ఢిల్లీకి తీసుకొచ్చి కోర్టులో ప్రవేశపెట్టారు. మనీ లాండరింగ్ కేసులో విచారణకు షాను కస్టడీకి ఇవ్వాలని ఈడీ న్యాయవాదులు కోరగా అందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. షాను 7 రోజుల పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.
10 ఏళ్ల క్రితం నాటి మనీ లాండరింగ్ కేసులో షాబీర్ షా ప్రధాన నిందితుడిగా చెబుతున్నారు. అయితే దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఈడీ ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. దీంతో ఆగ్రహించిన ఈడీ అధికారులు ఈ నెలలో నాన్ వేలబుల్ వారెంట్ జారీ చేశారు. వారెంట్ ద్వారా షాబీర్ షాను అరెస్టు చేసిన పోలీసులు ఢిల్లీకి తరలించారు. 2005లో ఢిల్లీ పోలీసులు అస్లాం మనీ అనే హవాలా డీలర్ను అరెస్టు చేశారు. అయితే ఇతని దగ్గర నుంచి 63 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. అయితే వీటిని ఎవరికి చేరవేస్తున్నారనే కూపిలాగగా ఇందులో 50 లక్షలు షాబీర్ షాకు, మరో 10 లక్షలు జైషే మహమ్మద్ కమాండర్కు ఇచ్చేందుకు సిద్ధమైనట్లుగా వెల్లడైంది. దీంతో హవాలా ద్వారా విదేశాల నుంచి మనీ తీసుకొస్తున్న షాబీర్ షాపై కేసు నమోదైంది. అయితే హవాలా ద్వారా షాబీర్ షా 2.5 కోట్లకు పైగా నగదు మార్పిడి చేసినట్లుగా తెలిపారు. అయితే దశాబ్దం క్రితం నాటి కేసులో ఇప్పుడు అరెస్టు చేయడం సంచలనంగా మారింది. కృపా, డ్రాగన్ కంట్రీలో అజిత్ దోవల. ఎస్, డోక్లాం టెన్షన్ తగ్గలేదు కదా. అటు చైనా ఇటు భారత్ 2 దేశాల మధ్య మాటల మంటలు రేపుతున్నాయి. ఈ టైంలో డ్రాగన్ కంట్రీలో అడుగుపెట్టారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్. బ్రిక్స్ ఎన్ఎస్ఏ మీటింగ్ కోసం ఆయన బీజింగ్ వెళ్లారు. ఈ టూర్లో దోవల్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ను కలవనుండటం ఆసక్తి రేపుతోంది. సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొన్న సమయంలో తాజా భేటీ హీట్ పెంచుతోంది. సిక్కిం బార్డర్లో ఇప్పటికీ అదే టెన్షన్. డోక్లాంపై పట్టు వీడని భారత్, చైనా. డోక్లాంపై టెన్షన్ తగ్గలేదు, ఉద్రిక్తతలు సద్దుమణగలేదు. అటు ఈ బార్డర్ హీట్ పై 2 దేశాల మధ్య మాటల మంటలు కొనసాగుతున్నాయి. మరీ ముఖ్యంగా భారత్ పై చైనా మీడియా అవాకులు చవాకులు పేలుతోంది. డ్రాగన్ విదేశాంగ ప్రతినిధులు కూడా మాటలు తూలుతున్నారు. ఈ సమయంలో భారత జాతీయ భద్రతా సలహాదారు బీజింగ్ కు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. బ్రిక్స్ ఎన్ఎస్ఏల సమావేశానికి వెళ్లిన దోవల్ డోక్లాం పంచాయతీపై చర్చించే అవకాశం ఉందంటున్నారు. బ్రిక్స్ జాతీయ భద్రతాదారుల సమావేశంలో దోవల్ పాల్గొంటారు. అంతేకాదు రేపు ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్ తోనూ సమావేశం కానున్నారు దోవల్. దీంతో ఈ ఇద్దరి మధ్య డోక్లాం సరిహద్దు వివాదం ప్రస్తావనకొచ్చే అవకాశం ఉంది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని చెబుతున్న భారత్ 2 దేశాలు బేషరతుగా సైన్యాన్ని వెనక్కు తీసుకోవాలని సూచించింది. ఇప్పుడు ఎన్ఎస్ఏ సమావేశంలోనూ ఇదే మ్యాటర్ మరింత క్లారిటీగా చెప్పనున్నారు దోవల్. జిన్పింగ్ తో భేటీకి ముందే ఇదే వ్యవహారంపై ఆ దేశ స్టేట్ కౌన్సిలర్ యాంగ్ జీచీతో సమావేశమవుతారు దోవల్. ఈ ఇద్దరు ఇండియా చైనా బార్డర్ మెకానిజానికి ప్రత్యేక ప్రతినిధులు. ఈ ఇద్దరు భేటీలో ఉద్రిక్తతను తగ్గించేందుకు తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చలు జరపనున్నారు. అయితే డోక్లాం వివాదానికి దోవల్ ఎలా పరిష్కారం చూపుతారన్న ఆసక్తి నెలకొంది. అయితే సమస్య పరిష్కారానికి భారత్ స్నేహహస్తం అందిస్తుంటే డ్రాగన్ మీడియా మాత్రం హద్దుమీరు ప్రవర్తించింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో కయ్యానికి కాలు దుబ్బింది. ఆ దేశ ప్రతినిధులు సైతం భారత్ పై నోటికొచ్చినట్లు మాటలు తూలారు. దీంతో 2 దేశాల మధ్య హీట్ పెరిగింది. అయితే భారత్ను స్వచ్ఛందంగా వెనక్కి తగ్గాలంటున్న చైనా సమస్య పరిష్కారానికి సహకరిస్తుందా అన్న విషయం ఇంట్రెస్ట్ పెంచుతోంది.